హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మేము మలబార్ షాపింగ్కి వెళ్తున్నామండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా బ్యాంగిల్స్ ఆర్డర్ ఇచ్చామని. ఆ వీడియో కనుక మీరు చూడకపోయింటే కింద కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. సో ఆ బ్యాంగిల్స్ వచ్చేసాయి, అవి తీసుకోవడానికి. అండ్ మా స్కీమ్స్ కూడా మెచ్యూర్ అయిపోయాయండి, వాటిని కూడా తీసుకోవడానికి మళ్ళీ కొత్తగా స్కీమ్స్ ప్లాన్ చేస్తున్నాము. సో దానికోసం నేను ఈరోజు అయితే షాపింగ్కి వెళ్తున్నాను. ఈరోజు వచ్చేసి షాపింగ్ బ్లాగ్ ఉంటుందండి. నెక్స్ట్ వీడియోస్లో నేను ఏం తీసుకున్నానో వాటి గురించి డీటెయిల్స్ ఉంటాయి. సో మీరు ఈ వీడియోని చూసి నాకు ఎంకరేజ్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మాతో వేరే ఆంటీ వాళ్ళు వచ్చారండి. సో వాళ్ళ కోసం మేము ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనేది చూస్తున్నాము. వారు 2 ఇయర్ రింగ్స్ పెయిర్స్ అయితే తీసుకున్నారు. సో దానికోసం నేను ఎంచుతున్నానండి, సెలెక్ట్ చేస్తున్నాను. మలబార్లో కూడా మనకి లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయండి. 2 గ్రామ్స్ నుంచి కూడా మనకి చిన్న బుట్టలు ఉన్నాయి. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి 6 గ్రామ్స్ అండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇందులో మనకు అన్నీ 6-7 గ్రామ్స్లోకి వచ్చేస్తున్నాయి ఇయర్ రింగ్స్. అక్కడ ఉన్న సేల్స్ పర్సన్ అయితే మనకి విసుక్కోకుండా చూపిస్తారండి. మాకు తెలిసిన అతను అయితే చాలా బాగా కలెక్షన్ అనేది చూపిస్తారు. సో ఇక్కడ చాందివల్లి ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాము. ఎల్లో గోల్డ్లో ఉన్న ఇయర్ రింగ్స్ అన్నీ మనకి లైట్ వెయిట్లోనే వస్తున్నాయండి. ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి మలబార్ షోరూమ్ని అయితే విజిట్ చేయండి. కలెక్షన్ అయితే బాగానే ఉంది. సో నేను స్కీమ్ కట్టింది వచ్చేసి మాది మెచ్యూర్ అయిన స్కీములు 3 అండి. ఒకటి 6,000 పే చేశాను, ఇంకోటి 16,500 రూపీస్ పే చేశాము, ఇంకోటి వచ్చేసి ముందుగా గోల్డ్ ఇచ్చేసి 6 months తర్వాత మేము తీసుకున్నామండి. సో ఇక్కడ ఇయర్ రింగ్స్ అనేవి నేను పెట్టుకొని చూస్తున్నాను. ఇయర్ రింగ్స్ వచ్చేసి 7 గ్రామ్స్ ఉన్నాయండి, కానీ అవి చూస్తే అలా అనిపించట్లేదు, హెవీగానే అనిపిస్తున్నాయి. సో అక్కడున్న ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అన్నిటికీ ఒక క్లిప్ అయితే తీసి యాడ్ చేస్తున్నానండి. నేనేం కొన్నాను, నేనేం తీసుకున్నాను అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో కూడా క్లిప్స్ అయితే యాడ్ చేశాను కానండి, దాని ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మేము వెళ్ళే టైము శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 దగ్గర చైన్ మేళా జరుగుతుందండి. సో మేము తీసుకునేది ఒక స్కీమ్ నుంచి అయితే చైన్ అయితే మేము పర్చేస్ చేసాము. ఎటువంటి స్కీమ్ పే చేశాను, నాకు వేస్టేజ్ ఎలా పడింది, మేకింగ్ ఛార్జెస్ ఉన్నాయా లేవా, జిఎస్టీ ఎలా పడింది అనేది నేను మీకైతే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు ఇక్కడ ఏదైనా మోడల్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు నచ్చిన మోడల్ లేకపోతే వాళ్ళు మనకు ఆర్డర్లో కూడా చేస్తారు. ఇవన్నీ 2-3 గ్రామ్స్లో అయితే వచ్చేస్తాయండి ఇయర్ రింగ్స్ ఇప్పుడు చూపించినవి. ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే ఇయర్ రింగ్స్ 3 గ్రామ్స్ అండి. గ్రాస్ వైట్ 3 గ్రామ్స్, నెట్ వైట్ 2 గ్రామ్స్. ఇక్కడ హెవీ చాందిబాలి, జుమ్కాస్ ఆ కలెక్షన్స్ అయితే ఒక క్లిప్ అయితే తీసి పెట్టానండి. వీటిలో కూడా మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. మనం డైలీ వేర్కి ఇటువంటి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే బాగుంటాయండి. జుమ్కా కలెక్షన్స్ అయితే అక్కడ మలబార్లో నేను ఎక్కువగా చూశాను. తక్కువ వెయిట్లో కూడా మనకి జుమ్కా కలెక్షన్స్ అనేవి బాగానే వస్తున్నాయండి. 3 గ్రామ్స్లో కూడా వచ్చాయి. సో చైన్ మేళ అన్నాను కదండి, నేను ఒక చైన్ అయితే
పర్చేస్ చేశాను. ఆంటీ వాళ్ళు వచ్చారన్నాం కదా, వాళ్ళు కూడా ఒక చైన్ అయితే తీసుకున్నారండి. వాళ్ళు గోల్డ్ ఇచ్చేసి మళ్ళీ గోల్డ్ అయితే తీసుకున్నారు. సో వీళ్ళైతే ఆ క్లిప్స్ కూడా మీకు వాళ్ళు ఏం కొన్నారు అనేది కూడా నేను వేరే వీడియోలో అయితే చూపిస్తాను. నేను తీసుకున్న చైన్ వచ్చేసి మనకి లెస్ వెయిట్లో కూడా హెవీగానే కనిపిస్తుంది. నేను ఇక్కడ అయితే ఈ మూడిట్లో ఒక చైన్ అయితే నేను తీసుకున్నానండి. ఇంకో చూపించాను కదా, ఈ మూడిట్లో నేనైతే ఒక చైన్ అనేది సెలెక్ట్ చేశాను. మనకి హెవీ డిజైన్లా కనిపించిన వెయిట్ అనేది తక్కువగానే పడుతుందండి. చైన్ కూడా మనం లెస్గానే ఉండడం వల్ల చిన్నపిల్లలు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక అంజంగురం తీసుకోవాలనుకొని అంజంగురం కూడా చూస్తున్నామండి. మేము వెళ్ళే ఆ టైంలో అయితే అంజంగురాలు చాలా తక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో స్కీమ్కి వచ్చేసి మేము నెక్ సెట్ తీసుకోవాలనుకున్నామండి, నెక్లెస్. అక్కడ ఉన్న నెక్లెసెస్ అన్నిటికీ ఒక వీడియో క్లిప్ అయితే తీశాను. మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి స్టోర్ మనకి వైజాగ్లో ఉంటుందండి, సంపత్ వినాయక టెంపుల్ దగ్గరలో. ప్రెజెంట్ మేము వెళ్ళేటప్పటికైతే నెక్లెస్ మోడల్స్ కొంచెం తక్కువే ఉన్నట్టు నాకు అనిపించాయండి. కానీ అందులో ఒకటైతే మేము మాకు నచ్చి బాగా సెలెక్ట్ చేసుకున్నాము. చాకర్స్ కూడా బాగున్నాయి, హెవీగా ఉన్నాయి. లైట్ వెయిట్లో అయితే అక్కడ నాకు చాకర్స్ ఏమీ కనిపించలేదండి, హెవీగానే అనిపించాయి. మనకు నచ్చిన మోడల్ లైట్ వెయిట్లో కావాలనుకున్న వాళ్ళు చేస్తారని అయితే మాకు చెప్పారండి. మనం ఎప్పుడైనా తీసుకునేటప్పుడు ప్యూర్ గోల్డ్గా ఉండేది అయితే తీసుకుంటే మంచిది. ఈవెన్ స్కీమ్లోనైనా అవే తీసుకుంటే మంచిదండి. కానీ మనకైతే ఎక్కువ స్టోన్గా ఉండేవి అట్రాక్ట్ చేస్తాయి కదా. సో స్కీమ్ ద్వారా నేను తీసుకున్నది వచ్చేసి ఈ చైన్ అండి. ఇది వచ్చేసి 10.67 గ్రామ్స్ ఎంతో పడింది. హెవీగా కనిపిస్తున్న చాలా లైట్ వెయిట్గానే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న రింగ్ తీసుకున్నానండి. 1.43 గ్రామ్స్ పడింది రింగ్. మధ్యలో వచ్చేసి ఆరెంజ్ స్టోన్ వచ్చిందండి. చూడగానే నాకైతే బాగా నచ్చింది. ఇంకో స్కీమ్ ద్వారా వచ్చేసి ఒక నెక్లెస్ తీసుకున్నామండి. ఇది 25 గ్రామ్స్ ఎంత పడింది. నెక్స్ట్ మీకు ముందు వీడియోలో చెప్పినట్టు బ్యాంగిల్స్ ఆర్డర్ ఇచ్చాం కదా, అవి వచ్చేసాయండి. నెక్స్ట్ వీడియోలో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేనేమేమి తీసుకున్నానో వాటి డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. బాయ్.